ఈరోజు చందానగర్లో ముకుంద జ్యువెలర్స్ గ్రాండ్ లాంచింగ్ అయితే అయింది. కస్టమర్ మాటల్లో విందాం ముకుంద జ్యువెలర్స్ గురించి. హలో అండి. హాయ్, మీ పేరు? సంధ్య. ఎక్కడి నుంచి వస్తుంది? పటాన్చెరు. సో గ్రాండ్ లాంచ్ అయింది కదా. ఎస్, అవునండి. ఆల్రెడీ 6 బ్రాంచెస్ ఓపెన్ అయ్యాయి. అవును. సో ఇది 7th బ్రాంచ్. ఎలా ఉంది, మీకు ఎలా అనిపిస్తుంది? ఓకే, నైస్. లైట్ వెయిట్ ఐటమ్స్ ఎక్కువ ఉంటాయని వచ్చాము. ఆల్రెడీ తీసుకున్నాం కూడా చైన్ ఏం తీసుకున్నారు? చైన్ తీసుకున్నాం. 12 గ్రామ్స్లో ఎక్సలెంట్ ఉంది. 12 grams. సో కలెక్షన్స్ అవి ఏమన్నా చూసారా? ఇంకా చూడలేదు, చూడాలి. బట్ అయితే ఈ ముకుందాకైతే ఇదే పేరు కదా, అవును. లైట్ వెయిట్ జ్యువెలరీ బాగుంటుందని అందుకే వచ్చాం. తక్కువ ఖర్చు ఎక్కువ అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి స్కీమ్ ఆల్రెడీ ఉంది, ఇప్పుడు దాంతోనే తీసుకోవడానికి వచ్చాం. మిడిల్ క్లాస్ వాళ్ళకి బాగుంటుంది, అది మెయిన్. అయితే ముకుందాకి ఉన్న పేరు మిడిల్ క్లాస్ వాళ్ళకి అఫోర్డబుల్గా ఉంటుందని అంతే. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. హలో బామ్మగారు. హలో అమ్మా, మీ పేరు? నా పేరు విజయలక్ష్మి. ఎక్కడి నుంచి వస్తున్నారు? పటాన్చెరు. ఓకే, మరి ఏమన్నా తీసుకున్నారా? ఇంకా ఇప్పటికి లేదు. ఓకే, ఎలా అనిపిస్తుంది మరి? చాలా సంతోషంగా ఉందమ్మా, చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అన్ని బడ్జెట్లో వచ్చేటట్టుగా ఉన్నాయి కనుక మనకు మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా అందుబాటులో ఉంది ఇది. అందుకనే చాలా సంతోషం ఇది. నార్మల్గా మనం ఫ్యాక్టరీ అవుట్లెట్ అంటే బట్టల షాప్ డైరెక్ట్గా రావడం విన్నాం, బట్ జ్యువెలరీస్ ఫ్యాక్టరీ నుంచి డైరెక్ట్గా వస్తున్నాయి కదా. సో ఎలా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషంగా ఉంది నాన్న, ఎందుకంటే ఇదంతా మిడిల్ క్లాస్ వాళ్ళకు అందుబాటులో ఉంది కనుక, వాళ్ళ బడ్జెట్లో వస్తుంది కనుక చాలా సంతోషం అనిపిస్తుంది. ఎక్కువ తక్కువ అనేది కాదు కానీ అందరికీ అందుబాటులో ఉంది. ఇంకా ఇంతవరకు లేదమ్మా, చూడాలి. ఈ చైన్సే తీసుకుందామని అనుకుంటున్నాం, చైన్స్ తీసుకుందాం అనుకుంటున్నాం. థ్యాంక్ యూ అమ్మగారు. హలో అండి. హలో, మీ పేరు? మోనికా. ఎక్కడి నుంచి వస్తున్నారు? సంగారెడ్డి నుండి. సంగారెడ్డి నుంచి. సో గ్రాండ్ లాంచ్ అయింది కదా, 7th బ్రాంచ్ చందానగర్కే వచ్చింది. సో ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగానే ఉంది, ఎందుకంటే ముందే కావాలంటే కుకట్పల్లి వెళ్ళాల్సి వచ్చేది. సో ఇప్పుడే వచ్చాము. మనకి చందానగర్కే లాంచ్ అయింది. అవును. సో ఎలా అనిపిస్తుంది? బాగుంది, కలెక్షన్ చూస్తున్నాము, ఇప్పుడే వచ్చాము. సో లైట్ వెయిట్లో బాగున్నాయి, లైక్ అఫోర్డబుల్గా. ఏం కొంటున్నారు? మేము బ్లాక్ బీట్స్ కోసం వచ్చాము. వీఆర్ ట్రయింగ్ ఇట్ అవుట్. ఓకే, విల్ పిక్ ద బెస్ట్ ఎలా ఉంది ఇప్పుడు గోల్డ్ రేట్ ఇక్కడ? బాగానే ఉంది, లైక్ దే ఆర్ గివింగ్ ఆఫర్ ఆఫ్ 20% ఆఫ్ ఆన్ విఏ. సో యా, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. హలో అండి. హలో, మీ పేరు? జ్యోతి అండి. జ్యోతి గారు, ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను పెద్ద అమర్పేట, అక్కడ హైత్ నగర్ అవతల. ఓకే, ఇప్పటికే ఆల్మోస్ట్ ముకుంద జ్యువెలర్స్ 6 బ్రాంచెస్ ఓపెన్ అయ్యాయి. సో చందానగర్లో 7th బ్రాంచ్ గ్రాండ్గా ఓపెన్ అయింది కదా. సో ఎలా అనిపిస్తుంది మీకు? బాగుంటుంది. నేను ఎప్పుడు కొత్తపేటలో వెళ్తాను, అయితే మళ్ళీ ఇక్కడ కొత్తది అంటే కొంచెం మంచిగా ఉంటాయిగా మోడల్స్ అనేసి ఇక్కడికి వచ్చాను నేను ఇప్పుడు. సో ఏం పర్చేస్ చేస్తున్నారు, ఏం తీసుకుంటున్నారు? ఇయర్ రింగ్స్, చాంద్ బాల్స్. వావ్, చాలా ఎలా ఉంది మీకు? అంటే కలెక్షన్స్, వెరైటీస్ మంచిగా ఉంటాయి, తక్కువ. మళ్ళీ అది వేసేది కూడా తక్కువ ఉంటుంది కదా అన్నిటికంటే, మనకు అన్ని షాపుల కంటే కూడా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ మాకు. ఓకే, ఒక్క సెంటెన్స్లో ముకుంద జ్యువెలర్స్ అంటే ఏం చెప్తారు? నాకైతే మంచిగా అనిపించింది అన్నిటికంటే. అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి అందుబాటులో ఉండేలాగా మనకి కాస్ట్లు అన్ని కూడా అఫోర్డబుల్గా పెడుతున్నారు కదా. సో ఎలా అనిపిస్తుంది? అదే వాళ్ళ మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గర ఇప్పుడు అందరికీ అందుబాటులో రావాలంటే ఇది ఒకటే కొంచెం బెటర్ అనిపించింది నాకు అన్ని షాప్ల మీదకి. ఓకే, మీరు ఏం తీసుకుంటారు, ఏం సెలెక్ట్ చేసుకున్నారు చూపిస్తారా ఒకసారి మా వ్యూయర్స్కి? ఇప్పుడే కదా వచ్చింది, ఇంకా ఓకే చేయలేదు. అవునా, చూస్తున్నారా, సెలెక్ట్ చేసుకుంటున్నారు? వావ్, చూస్తారు కదా, చాలా క్యూట్గా ఉన్నారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. హలో అండి. హాయ్, మీ పేరు? అనుష. ఎక్కడి నుంచి వస్తున్నారు? చందానగర్. చందానగర్. సో చందానగర్లో అంటే ఆల్రెడీ మనకి ముకుంద జ్యువెలర్స్వి 6 షోరూమ్స్ అయితే ఓపెన్ అయ్యాయి కదా. సో 7th షోరూమ్ అది చందానగర్లో ఓపెన్ అయింది. ఎలా అనిపిస్తుంది? వెరీ హ్యాపీ, ఎందుకంటే మేము కుకట్పల్లి వెళ్ళే వాళ్ళం, అది మాకు చాలా లాంగ్ డిస్టెన్స్ వచ్చేది. సో ఇక్కడ కలెక్షన్ బాగుంటుంది. సో ఇంకా ఎంత నియర్గా ఉంది కదా, ఈజీగా యాక్సెసిబుల్గా ఉంటుంది మాకు స్టోర్. సో హ్యాపీ.
మేకింగ్ ఛార్జెస్ లేవు అండ్ వేస్టేజ్ కూడా మనకి చాలా అఫోర్డబుల్గా ఉంది. మిడిల్ క్లాస్ వాళ్ళు సైతం అఫోర్డబుల్ ఛార్జెస్లో ఉంది. సో ఎలా అనిపిస్తుంది మీకు? అది మాకు ఫస్ట్ నుంచి తెలుసు, ఎందుకంటే ఆల్రెడీ స్కీమ్ రన్ అవుతుంది మాకు.